మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. ఇక మంచిర్యాల జిల్లా కేతన్పల్లి మున్సిపాలిటీలో నూతన పాలకవర్గ ఎన్నిక ప్రక్రియ ముగిసింది. మున్సిపల్ చైర్మన్ గా బీఆర్ఎస్ పార్టీకి చెందిన సంధ్యారాణి పేరును ఖరారు చేశారు. అలాగే వైస్ చైర్మన్ గా సిపిఐ నేత సరితా మిట్టపల్లిని ఎన్నుకున్నారు. బీఆర్ఎస్ సిపిఐ పార్టీల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కౌన్సిలర్ల మద్దతుతో కొత్త చైర్మన్, వైస్ చైర్మన్ ను బాధ్యతలను స్వీకరించుకున్నారు. ఇక ప్రజాస్వామ్యాన్ని కాపాడింది కేతన్పల్లి కౌన్సిలర్లేనని మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. 51 రోజుల పాటు కుటుంబాలకు దూరంగా ఎన్నో ప్రలోభాలను పాల్పడిన ధైర్యంగా ఉన్నారని చెప్పారు. కేతన్పల్లిలో చైర్మన్ ఎన్నిక సమయంలో కాంగ్రెస్ అనేక అరాచకాలకు పాల్పడిందని మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ఆరోపించారు. రాష్ట్రంలోని పోలీసులు కాంగ్రెస్ పార్టీకి ఏజెంట్లుగా మారారని విమర్శించారు. మేమందరం కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాం. ప్రజలు మాకు బీఆర్ఎస్ పార్టీకి సిపిఐ ఓట్లేసారు కాబట్టి ప్రజల నమ్మకాన్ని మేము అమ్ము చేయకుండా వేరే పార్టీకి పిలిచినోడు పోమని చెప్పేసి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని, ప్రజల తీర్పును కాపాడింది కేతనపల్లి మున్సిపల్ కౌన్సిలర్ మా 10 మంది టీఆర్ఎస్, 4 సిపిఐ వారికి మనస్ఫూర్తిగా మేము వారికి అభినందన తెలియజేస్తున్నాను. పట్టుదలతోటి ఇన్ని వాళ్ళు ప్రలోభాలు పెట్టినడం లొంగకుండా నిఖార్సుగా ఉన్న వ్యక్తులు ఈరోజు మా యొక్క సిపిఐ మరియు మా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు. ఇది మా క్రమశిక్షణ మార్పు. సో ఇప్పటికైనా మేము ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యంగా వివేక్ మంత్రి గారికి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. ఈరోజు మా కౌన్సిలర్లు ప్రజా తీర్పుకు అనుగుణంగా నడుచుకున్నారు కాబట్టి మీరు కూడా ప్రజల తీర్పు గౌరవించండి. చాలా చోట్ల కూడా మేము వదులుకున్నాం. అదే చెన్నూరులో మేము పట్టుబట్టి మేము గుంజుకొని రాలే. అక్కడ ప్రజల తీర్పుని గౌరవించినాం కాబట్టి చెన్నూరు మున్సిపాలిటీ క్లియర్గా మేము ఇక్కడ డిస్టర్బ్ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడ్డాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేసినాం. అలాగే ఇక్కడ కూడా కేతనపల్లి మున్సిపాలిటీ ప్రజల తీర్పుకు అనుగుణంగా మీరు నడుచుకోండి. ఇప్పటికైనా పోలీస్ బందోబస్తు పెట్టి డిస్టర్బ్ చేస్తా అంటే ఇక అంతకన్నా దుర్మార్గంగా మీరు ఉండే పరిస్థితి లేదు. అందుకే ప్రభుత్వాన్ని కూడా, పోలీసు యంత్రాంగాన్ని కూడా, ముఖ్యంగా మంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నాము, ప్రజా తీర్పును మీరు గౌరవించి ఎన్నికలు సజావుగా జరిగేసి మున్సిపల్ చైర్మన్గా ప్రజల తీర్పు ప్రకారం మా యొక్క బీఆర్ఎస్ పార్టీకి మున్సిపల్ చైర్మన్గా, వైస్ చైర్మన్గా సిపిఐకి ప్రజలు తీర్పిచ్చారు, శాసనసభ తీర్పిచ్చారు. దానికి అనుగుణంగా మీరు సహకరించమని చెప్పేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద మరియు పోలీస్ యంత్రాంగం మీద ఉన్నది కాబట్టి దయచేసి దీన్ని సహకరించమని చెప్పి కోరుతున్నాము. ఈరోజు ముఖ్యంగా మా డే, టీఆర్ఎస్ పార్టీ డే. ఈరోజు ఈ యొక్క తెలంగాణలో 3 మున్సిపాలిటీలు, ఇబ్రహీంపట్నం కానివ్వండి, ఖానాపూర్ కానివ్వండి, ఇక్కడ కేతనపల్లి కానీ, ఈ మూడు మున్సిపాలిటీలు గెలిచిన 2 సంవత్సరాల లోపలే ప్రభుత్వం విఫలమై 3 మున్సిపాలిటీలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుందంటే ప్రజల వ్యతిరేకతను క్లియర్ కనబడుతుంది. ఇక మంచిర్యాల జిల్లా కేతన్పల్లి మున్సిపాలిటీలో నూతన పాలకవర్గ ఎన్నిక ప్రక్రియ ముగిసింది. మున్సిపల్ చైర్మన్ గా బీఆర్ఎస్ పార్టీకి చెందిన సంధ్యారాణి పేరును ఖరారు చేశారు. అలాగే వైస్ చైర్మన్ గా సిపిఐ నేత సరితా మిట్టపల్లిని ఎన్నుకున్నారు. బీఆర్ఎస్, సిపిఐ పార్టీల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కౌన్సిలర్ల మద్దతుతో కొత్త చైర్మన్, వైస్ చైర్మన్ ను బాధ్యతలు స్వీకరించుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. రవికుమార్, చెప్పండి. ఓకే శ్రీజ, ఏదైతే మన కేతన్పల్లిలో ఈరోజు చైర్మన్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇటు ఈరోజు ఉదయం పూట కరీంనగర్ లోని ఒక ప్రైవేట్ హోటల్లో ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ లో బాల్కసుమన్ తో పాటు గంగుల కమల గారు కూడా పాల్గొనడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రబోధాలకు గురి చేసిందని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ పార్టీలను చేస్తూ ఆ గతంలో ఏదైతే ఎన్నికలు జరిగినప్పటికీ వాళ్లకు సరైన క్యాడర్ కూడా లేకపోవడంతో ఇటు ఎన్నికలు నిలిపివేయడానికి ప్రయత్నం చేశారు. కావాలనే ఇటు బీఆర్ఎస్ అభ్యర్థులను ఎన్నికలు జరగకుండా చూశారని చెప్పేసి అప్పుడు వీళ్ళపై కావాలనే ఇటు కేసులు బనాయించి ఇటు బాల్కసుమన్ కూడా అరెస్ట్ చేయడం జరిగిందని చెప్పి చెప్పొచ్చిన పరిస్థితి. అదే విధంగా ఇటు ఏదైతే బీఆర్ఎస్ పార్టీతో సిపిఐ పార్టీ పొత్తు కుదుర్చుకొని మొత్తం కూడా ఇప్పుడు 14 స్థానాలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ చైర్మన్ కైవసం చేసుకోవడానికి ఇటు బీఆర్ఎస్ పార్టీ ముందు వెళ్ళినప్పటికీ వీళ్ళకు ఏదైతే డబ్బు ప్రలోభాలు చూపిస్తూ ఇటు చేస్తున్న వివేక్ చేశారంటూ
వివేక్ చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఒక్కొక్కరికి 3 కోట్ల వరకు కూడా ఇస్తానని చెప్పేసి ఇట్లా హామీలు ఇవ్వడం జరిగిందని చెప్పి వాళ్ళని ఏదో రకంగా ఆ, డబ్బులకు ప్రభావాలు పలికి వాళ్ళని పార్టీ నుంచి తీసుకుందామని చెప్పేసి అనుకున్నప్పటికీ కూడా వాళ్ళకు కుదరలేదు. ఇప్పటికైనా ఈ రోజైనా సజావుగా జరగాలి. ఏదైతే 51 రోజుల పాటు కుటుంబ సభ్యులకు దూరంగా ఉండి వీళ్ళు ఏదైతే ఆ, ఆ, ఈ చైర్మన్ పదవి కోసం వాళ్ళు ఆ ఆ, ఉన్నారు. ఏదైతే ఈ మన 51 రోజులు కౌన్సిలర్ల తో పాటు ఇటు బాల్క సుమన్ కూడా వీళ్ళతో ఆ, భద్రాచలంకు నుండి తీసుకురావడం జరిగింది. భద్రాచలంలో కూడా వీళ్ళు పోలీసులు కూడా అటాక్ చేశారని చెప్పేసి ఇటు ఒక పక్క బాల్క సుమన్ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి. ఏదైతే స్థానిక సంస్థల్లో నిజమైన ప్రజా తీర్పు ఇటు కాంగ్రెస్ అనుకూలంగా లేదని చెప్పేసి తెలిసినప్పటికీ కూడా రాష్ట్రంలో ప్రజాపాలన కాదు అసలు పాప పాలన జరుగుతుందని చెప్పేసి ఇటు చెప్పుకొచ్చిన పరిస్థితి. ఏదైతే మన కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ఖచ్చితంగా ఈ రోజు జరగవలసిన ఏదైతే ఈ ప్రజా తీర్పును గౌరవించాలని చెప్పేసి ఇటు గంగుల కమలాకర్ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి. మొత్తంగా అయితే ఇటు ప్రజలు ఏదైతే తీర్పు ఇచ్చారో ఆ తీర్పుకు తగ్గట్టు ఈ రోజు ఎన్నికలు సజావుగా జరగాలని చెప్పేసి ఒక పక్క విజ్ఞప్తి కూడా చేసినప్పుడు తెలిసింది. అయితే ఇప్పుడు కాసేపట్లో ఈ చైర్మన్ పదవిని కైవసం చేసుకోబోతుంది బిఆర్ఎస్ పార్టీ. అయితే సిపిఐ పార్టీకి మాత్రం సిపిఐ పార్టీ వైస్ చైర్మన్ గా ఇవ్వడానికి ఎన్నికల కన్ఫర్మ్ చేసుకోవడం జరిగింది. కాబట్టి వీళ్ళిద్దరికి మధ్యలో ఇప్పటి వరకు ఏదైతే కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రయత్నాలు చేసినప్పటికీ కాంగ్రెస్ ఎన్నో ప్రయత్నాలు చేసేది. ఏదైతే తనకు సరైన క్యాండిడేట్లు లేకపోయినప్పటికీ కూడా ఏదైతే మ్యాజిక్ ఫిగర్ దాటలేదు కాబట్టి అయినప్పటికీ కూడా ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసిందని చెప్పేసి ఎన్ని ప్రయత్నాలు చేసినా మేము బీఆర్ఎస్ పార్టీతోనే ఉంటామని చెప్పి సిపిఐ ఏదైతే అభ్యర్థులు కౌన్సిలర్ ఉన్నారో వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళు 51 రోజులు బీఆర్ఎస్ తో కలిసి ఉన్నందుకు ఇటు కృతజ్ఞతలు చెప్పడం జరిగింది గంగుల కమలాకర్ కూడా. అది చూడాలి మరి కాసేపట్లో జరగనుంది. ఎన్నికలు సజావు జరుగుతాయా, మళ్ళీ గొడవలు ఏమైనా జరుగుతాయా అక్కడ అనేది వేచి చూడాల్సింది. ఇటు పోలీసులపై కూడా విమర్శలు చేయడం జరిగింది. గతంలో పోలీసులు కావాలని అడ్డుకోవడం జరిగింది. ఏదో మమ్మల్ని ఎలక్షన్ లో పాల్గొనకుండా చేశారని చెప్పేసి ఇటు బాలకృష్ణ కూడా చెప్పడం జరిగింది. మరి ఇప్పటికైనా కొంచెం సజావుగా జరగాలని చెప్పేసి వాళ్ళు ఆశిస్తున్నారు. శ్రీజా. ఓకే రవికుమార్, అదే విధంగా కేతన్పల్లిలో ఏమైనా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయంటారా? ఇప్పటికైతే ఇప్పుడు మన అరెస్టులు అయితే జరిగింది. ఇప్పుడు ఏదైతే ఖానాపూర్ మున్సిపాలిటీ మీద ఏదైతే మన ఏర్పాట్లు జరుగుతున్నాయో ఇలాంటి మన ఆదిలాబాద్ కు సంబంధించిన మన మంత్రి జోగు రామన్నను కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇటు ఏదైతే ముందస్తుగా ఇటు జోగు రామన్న కూడా అక్కడ వాళ్ళకి ఇన్ఛార్జ్ గా నియమించడం జరిగింది. ఇటు గంగుల కమలాకర్ కూడా ఇటు మన కేసీఆర్ ఎందుకంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కొంచెం ప్రశాంతంగా వాతావరణంగా ఎన్నికల్లో పాల్గొనేటట్టు చూడాలని చెప్పేసి ఇటు అప్పచెప్పడం జరిగింది. ఇటు గంగుల కమలాకర్ తో పాటు అటు జోగు రమణకు కూడా ఈ అధిష్టానం చెప్పడంతో వీళ్ళు అంతా ఒక యూనిట్ గా వెళ్ళడం జరిగింది. వీళ్ళైతే ఈ ఖానాపూర్ కు సంబంధించిన ఏదైతే చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలు ఏదైతున్నాయో ఇవి సజావుగా జరగాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇటు జోగు రాఘవన్ అక్కడ వెళ్లకుండానే హౌస్ అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలుస్తుంది. మరి అక్కడ ఉద్రిక్త ఎలా ఉండబోతుంది అనేది మరి ఉంటుందా, మరి అక్కడ ఇప్పటికైతే ప్రస్తుతానికి ఏం లేదు అని తెలుస్తుంది. కానీ అక్కడ ఏమైనా ఉద్రిక్త అవుతుందా, మరి చాలా పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తులు ఏర్పాటు చేశారని చెప్పేసి 144 సెక్షన్ ప్రకారం పెట్టి ఎవరిని కూడా గుంపులుగా రాకూడదు, ఒక్కొక్కరుగా రావాలని చెప్పేసి ఆంక్షలు కూడా విధించినట్టు తెలుస్తుంది. శ్రీజ. రైట్, థాంక్యూ ఫర్ ది అప్డేట్ రవికుమార్.